మనం చూస్తా ఉన్నాం. ఈ సిద్ధం సభలు చూస్తే జనం తండోపతండాలుగా రావడం, వారు బస్సు యాత్రకు దారి పొడుగున ప్రజలు నిలవడం, వారిని చూసే క్రమంలో రాత్రి 11 గంటలు 12 గంటలకు వారు శిబిరానికి చేరుకునే పరిస్థితి ఏర్పడింది. మరి ఇవన్నీ చూస్తే రాష్ట్రంలో మొత్తం మీద రాయలసీమ జిల్లాలు అయిపోయాయి. ఇప్పుడు కోస్తా జిల్లాల్లో తిరుగుతూ ఉన్నారు. ఇక పూర్తి అయితే తప్పకుండా రాష్ట్రం అంతా కూడా ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం వీస్తుంది. మనం ఏదైనా ఒక వ్యక్తి ప్రజాబలంతో గెలవాలని భావించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే, చంద్రబాబు నాయుడు మేనేజ్మెంటు, కుట్రలు, కుతంత్రాలు, అడ్జస్ట్మెంట్లు, పొత్తులు, వీళ్ళన్నిటితో ఏదో ఒక రకంగా గెలవాలని చూస్తూ ఉన్నారు. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలవాలంటే అతనికి బలం ఉంటే పొత్తులు ఎందుకు పెట్టుకున్నాడు? ఆ పొత్తుల్లో ప్రాధాన్యం ఏంది? మరి ఆ పొత్తులు పెట్టుకొని బీజేపీతో ఈరోజు ఎలక్షన్ కమిషన్ ద్వారా ఏ రకంగా వాలంటరీ వ్యవస్థను నిర్వీర్యం చేశాడు. అదేవిధంగా ఈరోజు అధికారుల మీదంతా కూడా చర్యలు తీసుకునే విధంగా రోజు ఆయన వదిన గారు పురంధేశ్వరి గారు ఆమె రాయడం, ఒక పేర్లు పెట్టి ఫలాని ఆఫీసరు మార్చాలా, ఫలానా ఆఫీసర్ చేయాలని అది వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కన్సర్న్లోనే పురంధేశ్వరి నడుస్తూ ఉంది కాబట్టి, బీజేపీ పార్టీ కూడా పొత్తులో ఉంది కాబట్టి చంద్రబాబు చెప్పినవి అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి మేము ప్రజాబలం మీద ఆధారపడి ఎన్నికలు పోతూ ఉన్నాం. వాళ్ళు అధికారులు, పోల్ మేనేజ్మెంటు, తర్వాత పొత్తుల మేనేజ్మెంట్లో వాళ్ళు ఉన్నారు. మరి తుదకు ప్రజాబలం గెలుస్తుందో లేదో చూడండి. మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు 175కు 175 వచ్చినా కూడా నాకైతే ఆశ్చర్యం ఏమనిపించడం లేదు. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, అత్యధిక మెజార్టీతో రావడం ఖాయం. ఐపీఎస్లో వస్తారు, ఐఏఎస్లో వస్తారు. వీళ్ళందరూ కూడా ఇప్పటికే మమ్మల్ని కచ్చగట్టి చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళ అసోసియేషన్, ఐపీఎస్ల అసోసియేషన్, ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చింది. మరి ఇవన్నీ కూడా తెలిసినా కూడా తెలియనట్లు వ్యవహారం చేసి ప్రతి ఆఫీసర్కు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగు పులిమి మంచి ఆఫీసర్లను కూడా బలి చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరిని అడ్డం పెట్టుకొని. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, తగిన బుద్ధి చెప్తారు.